అండి నమస్తే. మిక్సీ అనేది ఎంత జిడ్డు పట్టినా సరేనండి, ఎలాంటి మొండి మరకలైనా సరే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ బ్లాక్ కలర్లో మిక్సీ ఉంది కాబట్టి మీకు మరకలు అనేవి అంత ఈజీగా కనబడటం లేదండి. వేరే కలర్లో అయితే ఈ బ్లాక్ మరకలు అనేవి ఈజీగా కనబడతాయి. ఒక న్యూస్ పేపర్ని కానీ లేదా లావుగా ఉన్న కార్డ్బోర్డ్ని ఏదైనా తీసుకొని ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, దాంట్లో ఇలా మడిచేసి పెట్టేసేయండి. ఈ మిక్సీ దాంట్లో బేకింగ్ సోడాను అలాగే వైట్ వెనిగర్ కానీ చిల్లీ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసారనుకోండి, ఆ మరకలు అనేవి మెత్తబడిపోతాయి. 2 ఇయర్ బడ్స్ని కానీ లేదా పాడిపోయిన టూత్ బ్రష్ని అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇయర్ బడ్స్తో ఇలా ప్రతి ఒక్క మూలాల్లో క్లీన్ చేసుకోవడానికి ఈ ఇయర్ బడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. వెనిగర్లో కొద్దిగా ఈ బ్రష్ని తడిపేసి మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మురికి అలాగే ఉండిపోతుంది. పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసినాక ఇయర్ బడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము బ్రష్ని కానీ ఏదైనా క్లాత్తో క్లీన్ చేయలేం కదండి, ఒక ఇయర్ బడ్ని తీసుకొని వీల్ చుట్టూ కూడా తిప్పేసాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ప్రతిదీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ కూడా మనకి ఎక్కువ రోజులు అనేది సర్వీస్ ఇస్తుంది. తర్వాత క్లాత్తో క్లీన్ చేసుకున్నాక ఎలాంటి మొండి మరకలైనా సరేనండి, మిక్సీ అనేది నీట్గా కనబడుతుంది. మంచి సువాసన వచ్చే ఒక హారతి కర్పూర బిళ్ళని తీసుకొని ఇలా ఆల్అవుట్ పైన చిన్న హోల్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేశారనుకోండి, మనకి ఆల్అవుట్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఒక వెడల్పైన బౌల్ని లేదా ప్లేట్ని తీసుకున్నాక హాట్ వాటర్ని వేసినాక ఒక స్పూన్ వరకు రాళ్ళుప్పును కానీ సన్నుప్పును వేసేయండి. వీటితో పాటు రసమున్న నిమ్మకాయని కూడా కొద్దిగా వేసిన తర్వాత చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని వేసుకున్నాక మన ఇంట్లో రాగి పాత్రలు ఉంటాయి కదండి, అవి చాలా జిడ్డు పడిపోతాయి. మరకలు కూడా మనము స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే ఈజీగా పోతాయండి. దీనికోసం నిమ్ముప్పును కూడా వాడాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్లో మనము వేసినవన్నీ కూడా దీంట్లో ముంచేసామనుకోండి, ఇలా నీటిలో ముంచితేనే ఆ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. దేవుని సామాగ్రిని మనం క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్బర్తో పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో ఈ వాటర్ అన్నీ వేసి దాంట్లో మునిగే వరకు వాటర్ని వేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుందండి. మనము ఇలా చేత్తో కూడా రుద్దేసామనుకోండి, ఈ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఎక్కువగా వాటర్ మరకలు కానీ ఏవైనా సోప్ మరకలు పడ్డప్పుడు అవి క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది కదా. ఇలాంటి టైంలో మనము ఎన్ని సామాగ్రి ఉన్నా సరేనండి, సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. పితాంబరిని కూడా వాడాల్సిన పని లేదండి, మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒరిజినల్ అనేది రాగి అనేది కనబడుతుందండి. మనము వేరే వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అంతగా కనిపించదు. కానీ ఈ మరకలు అయితే పూర్తిగా పోయి మనకి రాగి వస్తువులు అనేవి మనం షాప్లో కొన్న మాదిరిగా కనిపిస్తాయి. ఎప్పుడైనా సరేనండి, రాగి వస్తువులను క్లీన్ చేసిన వెంటనే మనం క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ఇలాంటి వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా సులువవుతుంది. బాత్రూంలో ఉండే ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, ఇలా ఫ్లష్ ట్యాప్ కానీ లేదా మామూలు ట్యాప్స్ ఉంటాయి కదా, వాటిపైన సోప్ మరకలు పడినప్పుడు మన ఇంట్లో ఉండే సిల్వర్ ఫాయిల్ పేపర్ని తీసుకొని దాంట్లో వైట్ వెనిగర్ని వేసేయండి. ఇలా వైట్ వెనిగర్ని వేసిన ఫాయిల్ పేపర్ని ట్యాప్ చుట్టూ కూడా చుట్టేసి లేదా మీరు అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు ట్యాప్స్ని అలాగే వదిలేసేయండి. ఈ ఫ్లష్ ట్యాప్ని నేను ఎందుకు వేసానంటే దాంట్లో హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయాయండి, వాటర్ అనేవి సరిగా రావటం లేదు. ఇలా వెనిగర్ వేసిన సిల్వర్ పేపర్ని చుట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసాను అనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోతాయి. అప్పుడు వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయి కదండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా కింది దాన్ని కట్ చేసుకొని పైన మనము ఇలా నిలువులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్యాప్ వరకు కూడా కట్ చేసుకున్నారనుకోండి, మనకి ఈ విధంగా ఉంటుంది. పొడవైన వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి గాజు సీసాలు మనము అడుగు భాగాన చేత్తో క్లీన్ చేయలేకపోతాం కదండి, ఇలాంటి వాటికి ఈ టూత్ బ్రష్తో మనము పైన మీరు కావాలంటే ఆ హోల్లో ఒక స్టిక్ని పెట్టేసి ఇలా కింది వరకు కూడా క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుందండి. మనము కోల్గేట్ పేస్ట్తో ఏవైనా గాజు సీసాలను కానీ వాటర్ బాటిల్ని క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. పాడిపోయిన కోల్గేట్ పేస్ట్ని కూడా మనం ఇలా వేస్ట్ చేయకుండా ఇంట్లో క్లీనింగ్ వాటికి చాలా బాగా యూజ్ అవుతాయండి. గాజు సీసాలు అయితే ఇలా మంచి షైనింగ్లోకి వస్తాయి, నీట్గా కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్,
మనము పూజ గదిలో కానీ ఆరు బయట తులసి కోట దగ్గర మనము దీపాలు పెట్టినప్పుడు గాలికి త్వరగా కొండెక్కుతాయండి. అలాంటప్పుడు ఒక హారతి కర్పూర బిళ్ళని తీసుకొని ఇలా స్మాష్ చేసి దీపాలు వెలిగే దాంట్లో వేసామనుకోండి, మంచి సువాసనతో పాటు ఎక్కువసేపు దీపాలు అనేవి వెలుగుతాయి. బీరువాలో కానీ కబోర్డ్స్లో చాలా స్పేస్ తీసుకునే ఇలాంటి స్వెటర్స్ ఉంటాయి కదండి. వీడియోలో చూపించిన మాదిరిగా మనము హ్యాండ్స్ని ఇలా రెండింటిని పెట్టేసి తర్వాత మనము రెండుగా మడతలుగా మలుచుకోవాలి. ఇలా పైన క్యాప్ నుంచి మనము చిన్నగా ఫోల్డ్ చేసుకొని కింద గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనము ఇలా ఫోల్డింగ్ చేసిన దాన్ని అంతా కూడా పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. కింద పడ్డా కూడా మడత అనేది పోకుండా ఉంటుంది. బౌల్లో కొన్ని హాట్ వాటర్ని తీసుకోవాలండి. మన ఇంట్లో వాడే టీ పొడి ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వాడే టీ పొడిని వేసుకుంటున్నాను. ఈ హాట్ వాటర్లో అది బాగా కరగాలండి. మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. కలర్ అనేది ఇలా పూర్తిగా చేంజ్ అయిన తర్వాత మన ఇంట్లో ఉండే సోప్ ఏదైనా పర్వాలేదండి, లేదా మీరు తుణుకలు ఉంటాయి కదా, మనము మిగిలిపోయిన సబ్బు తుణుకలను కూడా ఇలా తురిమే దానితో కొద్దిగా వేసారనుకోండి, ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోతుందండి. మనము అలాగే వేసామనుకోండి కరగడానికి టైం పడుతుంది. కాబట్టి ఇలా సబ్బును తురుముకోవాలి. దేంతో అయినా ఇలా కలుపుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేశారనుకోండి, మనకి కొద్దిగా నురుగా అనేది వచ్చేస్తుంది. వాష్రూమ్లో బ్యాడ్ స్మెల్ కానీ లేదా గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి, ఈ టీ పౌడర్తో కలిపిన సోప్ని కొద్దిగా వేసేసి మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. టీ పౌడర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఎలాంటి మొండి మరకలైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా టీ పౌడర్తో క్లీన్ చేశారనుకోండి, మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. వాష్రూమ్ కూడా నీట్గా కనబడుతుందండి. అంతేకాకుండా మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. మీ ఇంట్లో ఒక్క బాత్రూమ్ కదండి, ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరే టెన్షన్ పడకుండా ఇలాంటి వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, గారపట్టిన మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయండి. నేనైతే ఇక్కడ 2 బాత్రూమ్లను కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఒకే నిమిషంలో నేనైతే క్లీన్ చేశానండి. మరకలు అనేవి త్వరగా వెళ్ళిపోతాయండి. బ్యాడ్ స్మెల్ కూడా రాదు. మనము ఇలాంటి వాష్రూమ్లను క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని లేదండి. నీట్గా క్లీన్ కావాలి, పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలాంటి టిప్స్ని యూజ్ చేయండి. చూసారు కదండి, 2 బాత్రూమ్లు కూడా చాలా నీట్గా క్లీన్గా తయారయ్యాయి. అదే లిక్విడ్ని నేను వాష్ బేసిన్ కానీ సింక్ని కానీ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. నేనైతే ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని ఇంట్లో అన్నిటినీ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేశానండి. ఇక్కడ వాష్ బేసిన్ని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నానండి. వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెడతాం కదండి, అలాంటి వాటిలో ఇలాంటి మరకలు కూడా పోవాలి అంటే దీంతోటే క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ స్టోన్స్ నెక్లెస్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కడికైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్లేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనము ఆ స్టోన్స్ అనేవి పోకుండా ఉండాలి అంటే ఇలాంటి పెద్ద హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, దాంట్లో మనము 1/2 డజన్ వరకు కూడా ఈ బ్యాంగిల్స్ని పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా బ్యాంగిల్స్ అనేవి పాడవకుండా ఉంటాయి, స్టోన్స్ అనేవి పోకుండా, షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే స్పెట్స్ కానీ స్మార్ట్ వాచ్లు ఉంటాయి కదండి, వాటికి లైన్స్ కానీ డస్ట్ అనేది ఎక్కువగా పడినప్పుడు ఇలాంటి మెత్తటి క్లాత్ పైన కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ వాచ్ని స్పెట్స్ని మనము 2 వైపులా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా అద్దం అనేది ఇలా షైనింగ్లోకి వస్తుంది. దీనిపైన పడ్డ డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. నెయిల్స్కి మనము ఇలా ఏదైనా కలర్ నెయిల్ పాలిష్ వేసినప్పుడు సైడ్లో కూడా నెయిల్ పాలిష్ అనేది పడుతుందండి. అప్పుడు దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది కదా. ఎప్పుడైతే మనము నెయిల్ పాలిష్ని నెయిల్స్కి పెట్టుకునే సమయంలో కొద్దిగా వ్యాజ్లైన్ని తీసుకొని నెయిల్స్ చుట్టూ కూడా అప్లై చేయాలి. దీనివల్ల నెయిల్ పాలిష్ అంటినా కూడా చాలా త్వరగా మనము క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మనము నెయిల్ పాలిష్ని ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసినా కూడా అస్సలకే అంటుకోదండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వ్యాజ్లైన్ని అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి మీకు తేడా ఈజీగా కనబడుతుందండి. ముందుగా వ్యాజ్లైన్ని అప్లై చేయని దానిపైన ఇలా క్లాత్తో క్లీన్ చేస్తే అస్సలకే పోలేదండి, షైనింగ్ కూడా అలాగే ఉంది. వ్యాజ్లైన్ అప్లై చేసిన దానిపైన మనం నెయిల్ పాలిష్ వేసినా కూడా అస్సలకే కనిపించదు, త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన టాబ్లెట్ షీట్ని తీసుకొని కర్రతో మీరు ఇలా సమానంగా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లెవెల్గా అవుతుంది. తర్వాత దీన్ని ఏదైనా సిరప్స్ ఉంటాయి కదండి, పగిలిపోయే గాజు సీసాలు ఉంటాయి కదండి, ఇలాంటి సిరప్స్కి మనము
ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా రౌండ్గా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, బయటకి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి కానీ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా దీంట్లో ఉండే సిరప్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఆ సీసా కూడా పగిలిపోకుండా ఇలా జాగ్రత్తగా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలా స్కూల్ యూనిఫామ్ షర్ట్స్ కానీ వైట్ షర్ట్స్, ఏ షర్ట్స్ అయినా సరేనండి, కాలర్ పైన ఇలా మురికి ఎక్కువగా ఏర్పడుతుంది కదా, మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు, కొద్దిగా మాత్రమే పోతుంది. అలాంటప్పుడు మనము ముందుగానే ఏ షర్ట్స్కి అయితే మురికి ఎక్కువగా ఉందో దానిపైన ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, 1 రూపీ షాంపూని తీసుకొని కాలర్ పైన ఇలా కొద్దిగా అప్లై చేయండి. మనకి 1 రూపీ షాంపూ ప్యాకెట్ అనేది ఒక 5-6 షర్ట్ల వరకు వస్తుంది. తర్వాత ఇలాంటి షర్ట్లను వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనము చేత్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు, మురికి అనేది ఈజీగా పోతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం, కానీ దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసి డోర్స్ యొక్క లాక్ అనేది లూజ్గా ఉన్నప్పుడు కానీ గాలికి ఇలా ఎక్కువగా డోర్ అనేది శబ్దం చేస్తున్నప్పుడు, చిన్నపిల్లలు ఒక్కరే రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నప్పుడు మనము ఇబ్బంది పడతాం కదండి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని ఇలా మలుచుకొని మనము వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసామనుకోండి, డోర్ అనేది అస్సలకే కదలదు, పిల్లలు కూడా డోర్ వేసుకోవడానికి వీలు ఉండదు. కొన్ని ప్లాస్టిక్ బాక్స్ యొక్క మూతలు అనేవి ఇలా ఉంటాయండి, పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్ ఏమో నాది పగిలిపోయిందండి, అది వేస్ట్ అని పడేసాను. ఈ మూతను ఇలాగే ఉంచేసాను, దేనికైనా యూజ్ అవుతుందని. డబుల్ గమ్ సైడ్ టేపుతో లేదా గ్లూ గమ్తో పర్మనెంట్గా అతికించేసామనుకోండి, అది అస్సలకే ఊడదు. అలాంటి వాటికి మనము నాప్కిన్ కానీ కర్చీప్లు కానీ ఏవైనా చున్నీస్ కానీ ఇలా వేసామనుకోండి, చిన్న హోల్డర్ మాదిరిగా మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయండి, మనము ఇలా ఆయిల్ని వంచేటప్పుడు కింద లూజ్ అయ్యి కొద్దిగా డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటుంది, చూసారు కదండి. సైడ్లో నుంచి ఇలా డ్రాప్స్ అనేవి పడ్డప్పుడు ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది, మళ్ళీ మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. ఇలా క్యాన్ యొక్క మూత కానీ బాటిల్ యొక్క మూత అనేది లూజ్గా ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా బెలూన్ ఉంటుంది కదండి, దాన్ని ముందట మనము కొద్దిగా కట్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ కంటే ఇది కొద్దిగా మందంగా గట్టిగా ఉంటుందండి, అందుకొరకే నేను దీన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ బెలూన్ని ఆయిల్ క్యాన్ యొక్క మూతను తీసేసి ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇలా చేసామనుకోండి, ఆయిల్ అనేది ఇలా క్యాన్ వెంబడ లీక్ కాకుండా ఉంటుంది. అప్పుడు ఈ క్యాన్ కూడా నీట్గా ఉండటం వలన మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఎక్కువగా ఆయిల్ అనేది కూడా కింద పడిపోకుండా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఆయిల్ క్యాన్ ఇలా పూర్తిగా వంచి చూపిస్తున్నాను చూడండి, నూనె అనేది ఒక్క చుక్క కూడా లీక్ కాకుండా ఉంటుంది. ప్రతిరోజు కట్టుకునే శారీస్ కానీ లేదా ఫంక్షన్స్కి అర్జెంట్ టైంలో మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు శారీ కట్టుకున్నప్పుడు దాని ఫాల్ అనేది ఇలా చినిగిపోతుందండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ వేసే టైం కూడా లేకుండా ఉంటే డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, ఆ డబుల్ సైడ్ టేపుని తీసుకొని ఇలా కొద్దిగా చిగినిగిన ప్లేస్లో 2 కానీ 1 కానీ కట్ చేసి చిన్నగా అతికించేసామనుకోండి, అప్పుడు ఫాల్ అనేది చినిగిపోకుండా మనకి కాళ్ళల్లో తట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా చూడడానికి నీట్గా ఉంటుందండి. మనకి టైం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా అర్జెంటుగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. డబుల్ సైడ్ టేపుతో అతికించినట్టు కూడా అస్సలకే కనబడదండి. మరొక యూస్ఫుల్ టిప్, డస్ట్బిన్స్ కవర్స్ని తెచ్చుకున్నప్పుడు స్టార్టింగ్ మనము పైన ఓపెన్ చేస్తాం కదండి, అలా కాకుండా మధ్యలో మనము కొద్దిగా సీజర్తో కట్ చేసుకొని ఎన్ని కావాలనో అన్నిటినీ ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకున్నాం అనుకోండి, కవర్లు అనేవి డస్ట్ పడకుండా ఎన్ని రోజులైనా నీట్గా ఉంటాయి. ఒక కవర్ని తీసుకున్న తర్వాత మరొక కవర్ అనేది వెనుక వరుసలో ఇలా ఈజీగా ఉంటుందండి. ఎన్ని కవర్లు కావాలన్నా ఇలా సింపుల్గా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసి పెనం కానీ ఏదైనా బౌల్ని పెట్టేసి మన ఇంట్లో ఉండే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ, చాలామందికి పెసరపప్పు కందిపప్పు తింటే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందండి. అలా ఎసిడిటీ ఎక్కువగా కలుగుతుంది అనుకున్న వాళ్ళు ముందుగానే మనము వంట చేసేటప్పుడే పప్పును స్టవ్ పైన కొద్దిగా వేయించాలి. లేదా ఒకేసారి ఇలా పప్పును వేయించి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా దీనివల్ల 2 ప్రయోజనాలండి. ఇలా ముందుగానే వేయించామనుకోండి, పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. పప్పు అనేది ఇలా స్పూన్కి అతుక్కోకూడదండి. విడివిడిగా అయ్యేంత వరకు కూడా పప్పును వేయించుకున్నాం అనుకోండి, ఎసిడిటీ ప్రాబ్లం అనేది అస్సలకే రాదు. స్టోర్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా సరేనండి, మనము వాష్ బేసిన్ కాడ ఇలా టవల్స్ని వేసినప్పుడు
వాటర్ బాటిల్కి వచ్చే హ్యాండిల్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ టవల్ని పెట్టేసి మనము ఎక్కడైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. కిచెన్లో కూడా వేసుకున్నాం అనుకోండి, మనము చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నేనైతే బాత్రూంలో వేసానండి, ఫేస్ వాష్ చేసుకున్నాక టవల్తో తుడుచుకోవడానికి. మరొక యూస్ఫుల్ టిప్, ఏవైనా చైన్స్ వేసుకున్నప్పుడు వెనుక సైడు ఉక్స్ మాదిరిగా వస్తుందండి. మనము జడ వేసుకున్నప్పుడు ప్రతిసారి దానికి తట్టుకుంటూ ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అంతేకాకుండా పిల్లలు కానీ మనం కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చైన్స్ వేసుకున్నప్పుడు అది బయటికి ఓపెన్ కాకుండా ఉండాలి అంటే వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాన్ని ఈ ఉక్స్ పైన వేసేసామనుకోండి అది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ఉక్స్ అనేవి బయటికి రాకుండా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్టీగా, మనకి కూడా నెక్ పైన ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. డిజైనర్ డ్రెస్లు కానీ, శారీస్ కానీ, వర్క్ బ్లౌజులు కానీ ఏవైనా సరేనండి, మనము డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేయలేం కదా. ఇలాంటి కాస్ట్లీ డ్రెస్లను, శారీస్ని మనము ముందుగానే బకెట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఒక షాంపూ మొత్తాన్ని వేసి దీంట్లో వైట్ వెనిగర్ని వేసుకోండి. దీనివల్ల బట్టల్లో షైనింగ్ అనేది అస్సలకే తగ్గదు, మురికి కూడా ఈజీగా పోతుందండి. ఎక్కువగా పట్టు శారీని అయితే నేను ఇలాగే వాష్ చేస్తాను, ఎందుకంటే మనము సోప్తో క్లీన్ చేయలేం కదండి. ఇలాంటి వాటికి అయితే మురికిపోవటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. వెనిగర్ వేయటం వలన షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా దోశ పెనం కానీ, చపాతీ పెనం ఉంటుంది కదండి, దాన్నే పెట్టేసుకోవాలండి. బౌల్ కానీ లేదా ఏదైనా పాత్రను తీసుకోవద్దు. వేడి అయిన ఈ పెనం పైన కొన్ని పాలను వేసి ఒక స్పూన్ వరకు పసుపును వేసి వేడి అయ్యేంత వరకు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసామనుకోండి, స్కిన్ పైన ఉండే నల్లటి మచ్చలు కానీ, ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. బయట మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీములను వాడే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా వాడవచ్చు. తర్వాత మీరు ఇది 15 మినిట్స్లోనే పూర్తిగా ఆరిపోతుందండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, అప్లై చేసిన చేతికి అప్లై చేయని చేతికి తేడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. మీరు ఇలా వీక్ ఒక్కసారన్నా ఫేస్కి అప్లై చేశారనుకోండి, 1 మంత్లోనే మీకు ఫేస్ అనేది గ్లో వచ్చేస్తుంది. ఉంటాయి కదండి, వాటిని ఇలా రివర్స్లో పెట్టేసి పై వైపున రబ్బర్ బ్యాండ్ను గట్టిగా ముడివేసుకోవాలి. మనం ఇవి కింద పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. బ్రష్ అయితే ఇలా టైట్గా ఉన్న బ్రష్ని తీసుకొని కిచెన్ సింక్ హోల్లో ఇలా మురికిగా తయారైనప్పుడు కొద్దిగా దీనిపైన లిక్విడ్ని కానీ సోప్ని కానీ వేసి ఈ కిచెన్ సింక్ హోల్ మొత్తాన్ని కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మురికినైనా సరేనండి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. స్పూన్ కానీ మనము కేక్ కట్ చేసేటప్పుడు ఇలా వుడెన్ స్పూన్స్ వస్తాయి కదండి, దాన్నైనా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా బ్రొటన వేలికి టైట్గా ఉండే విధంగా రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. మీరు దీని ప్లేస్లో స్పూన్ అయినా తీసుకోవచ్చు. మనము పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చాక్తో కట్ చేస్తాం కదండి, కానీ మన చేతికి అది తాకి కండ్లలో మంట కానీ లేదా పిల్లలకి తాకినా కూడా మంట అనేది ఏర్పడుతుంది కదా. ఇలా దానికి బదులుగా మనము ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా వుడెన్ స్పూన్ కింద పెట్టేసి మనము నైఫ్తో కట్ చేసామనుకోండి, మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఎన్ని కట్ చేసినా కూడా మనకి మంట అనేది అస్సలకే రాదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మనము ఎండుమిర్చిని తీయాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము రేషన్ బియ్యం కానీ లేదా ప్రతిరోజు వండుకునే సన్న బియ్యం ఉంటాయి కదండి, దాంట్లో పురుగు, తెల్ల పురుగు కానీ నల్ల పురుగు అనేది ఎక్కువగా పట్టేస్తుందండి. తేమ కొద్దిగా ఏర్పడ్డా లేదా వాటర్ పడ్డా కూడా పురుగు అనేది ఏర్పడుతుంది కదా. మనము రేషన్ బియ్యము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నా లేదా సన్న బియ్యంలో పురుగు అనేది అస్సలకే పట్టకూడదు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పును ఒక చిటికెడంతా కానీ లేదా ఒక స్పూన్ అంతా కూడా ఈ బియ్యంలో కలిపేసేయండి. ఇన్ని బియ్యంలో ఒక చిటికెడు కానీ 1 స్పూన్ రాళ్ళ ఉప్పును కలిపామనుకోండి, టేస్ట్ అనేది ఏం చేంజ్ ఉండదు. పురుగు అనేది అస్సలకే పట్టదండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ బ్యాగులు కానీ లేదా మనం హ్యాండ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా జిప్ అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుందండి.
ఇలా చివరి సైడ్నైతే ఇంకా ఎక్కువగా స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటి టైంలో మన ఇంట్లో ఉండే సోప్ ఉంటుంది కదండి, మిగిలిపోయిన సోప్ తునుకలను ఇలా జిప్కి అప్లై చేసి ఒక 2-3 టైమ్స్ పాటు జిప్ని బాగా పెట్టేసామనుకోండి, స్మూత్గా పనిచేస్తుంది. ఎక్కడ కూడా స్ట్రక్ అనేది అస్సలకే ఉండదు. అప్పుడు బయటకు వెళ్ళి దీన్ని రిపేర్ చేయించుకోవాల్సిన పని కూడా ఉండదు. సంవత్సరం పాటు నిల్వ చేసుకునే ఏవైనా చట్నీలు ఉంటాయి కదండి, మామిడి చట్నీ కానీ లేదా నిమ్మకాయ చట్నీ, లేదా కొన్ని రోజుల పాటు ఇలా చట్నీని పెట్టుకున్నప్పుడు క్యాప్ని పెట్టేసామనుకోండి, దాని చుట్టూ కూడా చట్నీ అంటుకొని నల్లగా తయారవుతుంది. అప్పుడు స్పూన్ కూడా చాలా నల్లగా ఉంటుందండి. చట్నీ అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కానీ లేదా కొద్దిగా ఆయిల్ని వేడి చేసి ఇలా క్యాప్ చుట్టూ మనం పెట్టిన స్పూన్కు కూడా ఆయిల్ని అప్లై చేసి పెట్టేసామనుకోండి, స్పూన్ కానీ ఈ చట్నీకి పెట్టిన క్యాప్ అనేది నల్లబడకుండా, చట్నీ అనేది ఎలాంటి స్మెల్ లేకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. హార్లిక్స్ బాక్సులు కానీ బూస్ట్ బాక్సులు కానీ లేదా ఏదైనా మనము ఇలాంటి బాక్సులను ఓపెన్ చేసినాక తర్వాత అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరిబడి అవి మెత్తబడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి బాక్స్ని మనం ఓపెన్ చేసినా కూడా మళ్ళీ క్లోజ్ చేయడం ఎలా అంటే ఇలా గట్టిగా ముందటి భాగాన్ని బాగా ప్రెస్ చేస్తూ తర్వాత దానికి ఉన్న పైన క్యాప్ను దాంట్లో పెట్టేసామనుకోండి, ఈజీగా పైన ఉన్న క్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు దాంట్లోకి గాలి చొరబడకుండా అది కింద పడ్డా కూడా దీంట్లో నుంచి ఒకటి కూడా బయటికి రాకుండా ఉంటాయండి. మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది. సోరకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటి కాయలను మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు హాఫ్ మాత్రమే వండుకుంటాం అనుకోండి, అది అట్లనే మిగిలిపోతుంది. మనము దీన్ని ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసినా కూడా నల్లగా మొత్తం పాడవుతుంది కదా. సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, కొద్దిగా కట్ చేసి ఈ సోరకాయని ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసామనుకోండి, మళ్ళీ ఈ సోరకాయ అనేది కొన్ని రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. తిరిగి దీన్ని మళ్ళీ వండుకోవాలన్నా కూడా కొద్ది భాగం కూడా పాడవకుండా ఉంటుంది. మన డబ్బులు అనేవి వృధా కావు. పువ్వులను మనము ఇలా ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదండి, అయినా సరే కవర్కి తడి ఎక్కువగా ఏర్పడి పువ్వుల్లో ఉండే రెక్కలు రాలిపోవటం కానీ లేదా పువ్వులు అనేవి నల్లబడటం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలా తడి అనేది అడుగు బాగాన ఏర్పడకుండా ఉండాలి అంటే మనము ఇలా మందంగా ఉండే కవర్ను తీసుకున్నాక దాంట్లో అడుగు బాగాన మీరు పిల్లలు వాడే నోట్బుక్స్ యొక్క పేపర్లు ఉంటాయి కదండి, అది వేసినా పర్వాలేదు. లేదా ఇలాంటి బ్యాగులు వస్తాయి కదండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కాగితం లాంటి బ్యాగులు వస్తాయి కదా, దాన్ని నేను ఇలా చిన్నగా చేసి ఈ కవర్ కింద అడుగు బాగాన వేసేస్తున్నాను. ఇలా చేయటం వలన అడుగు బాగాన తడి అనేది అస్సలకే ఏర్పడదండి. ఈ కాగితం అనేది పూర్తిగా పీల్చేస్తుంది. దీనివల్ల పువ్వులను చాలా రోజుల పాటు మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. యూస్ఫుల్ టిప్: కూరగాయలు కట్ చేసినా కానీ లేదా టిఫిన్ చేసినప్పుడు ఏవైనా కట్ చేసుకున్నా ప్రతిసారి మనము ఇల్లును చిమ్ముతూనే ఉంటామండి. పిల్లలు ఏదైనా చెత్త వేసినా కూడా చిమ్ముతాం కదా. ప్రతిసారి చీపురు కట్టను యూజ్ చేయకుండా ఎక్కడైతే మనం చెత్త పడ్డదో ఆ ప్లేస్లో మాత్రమే ఇలా వైపర్ స్టిక్ని తీసుకొని చెత్త చాటలకు వేసామనుకోండి, ఎంత సన్నని డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కిచెన్ టైల్స్ని కూడా మనము గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు, త్వరగా ఆరిపోవాలి అంటే ఇలా వైపర్ స్టిక్తో మనము సింకులోకి వేసేసామనుకోండి, చెత్త అనేది ఈజీగా వచ్చేస్తుంది. చుక్క వాటర్ అనేది మిగలకుండా ఉంటుంది, త్వరగా ఆరిపోతుంది. అప్పుడు కిచెన్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి పదే పదే ఇల్లును చిమ్మకుండా ఇలా వైపర్ స్టిక్తో అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నారనుకోండి, ఇల్లు కూడా చాలా నీట్గా కనబడుతుంది. అయిపోయిన పెన్ రిఫిల్స్ కానీ లేదా ఇలా పైన కొద్దిగా ఖాళీగా ఉన్న పెన్ రిఫిల్ని తీసుకున్నానండి. మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ 2 పీసెస్ అయితే సరిపోతాయి. మనం ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాటికి ఆ గొట్టాలు ఉంటాయి కదండి, దాని సైజు కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి. ఇయర్ రింగ్స్కి మనము ఇలాంటి వైట్ కలర్ బటన్ పెట్టినా కూడా చెవి రంధ్రం అనేది ఎక్కువగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ హోల్లో నుంచి కిందికి జారుతుందండి. మనము ఎలాంటివి పెట్టినా కూడా అస్సలకి సెట్ కావు. కానీ ఇలా మనము ఏ రింగ్స్కైనా సరేనండి, కరెక్ట్గా ఈ గొట్టంని చూసి మనము దాంట్లో ఈ అయిపోయిన పెన్ రిఫిల్ని కొద్దిగా కట్ చేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసామనుకోండి, కరెక్ట్గా ఉంటుందండి. అసలుకి చెవికి అద్దినట్టుగా ఉంటుంది, చెవి హోల్ అనేది కనబడదు, కమ్మ అనేది చెవికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతకుముందు వైట్ కలర్ బటన్కి ఈ బటన్కి తేడా చూసారు కదండి. చెవికి పెట్టుకునేటప్పుడు ఇయర్ రింగ్స్ ఎంత పెద్దవైనా సరేనండి,
హోల్ కూడా ఎంత సైజులో ఉన్నా కూడా ఇలాంటి వాటికి కమ్మలు అనేవి సెట్ అయిపోతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.